Deep injury ఉన్నప్పుడు మాత్రం definitely always see a nearest any doctor available. Initially they will assess the extent of injury. So blood supply తగ్గిపోవడం వల్ల wound healing బాగా డిలే అవుతుంది. కానీ ఒకసారి మనకి గాయం తగ్గట్లేదు విత్ దిస్ రెగ్యులర్ మేనేజ్మెంట్ ఆల్సో. ఎందుకంటే యాజ్ ఎ ప్లాస్టిక్ సర్జన్ అసలు wound care అనేది ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ వెరీ డీప్లీ స్టడీడ్ కాన్సెప్ట్. డాక్టర్ హాయ్ కిషోర్. డాక్టర్ గారు, లాస్ట్ టైం మనం మాట్లాడిన తర్వాత గత ఫ్యూ డేస్ లో ఒక విషయం జరిగింది. మా ఫ్రెండ్ ఒకరికి మన న్యూ ఇయర్ పార్టీకి బాగా ఎగిరాను చూడ. ఓకే, సో కాల్లో గ్యాస్ పెన్ కూర్చుంది. ఆ టైంకి ఆ ఫ్లోలో ఏదో చిన్న చిన్న డ్రెస్సింగ్ అక్కడ ఆ గెస్ట్ హౌస్ చేసాను నాకు. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దగ్గర 15 రోజులు అవుతుంది. నిన్న మాట్లాడితే ఆ కాళ్ళు చాలా వాచిపోయి ఆ పుండు కూడా చాలా పెద్దగా అవుతుందంట. అరే ఏందిరా అని అడిగితే అది బేసికలీ ఎస్కలేట్ అయింది సిచ్యువేషన్. దే ఆర్ సీయింగ్ సమ్ డాక్టర్ కానీ, బట్ ఇలాంటి పరిస్థితుల్లో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు? నేను ఎక్కడో విన్నాను ప్లాస్టిక్ సర్జరీ కూడా ఇట్లాంటివి చూస్తాను డాక్టర్ ప్లాస్టిక్ సర్జరీస్. సో మీరు చెప్పింది ఒక చిన్న గాస్ కూర్చుకుంది అనేది కదా. సో ఇట్స్ అది ఎంత లెవెల్ ఆఫ్ ఇంజురీ అనే దాన్ని బట్టి మనకు ఉంటుంది. ఫస్ట్ ట్రివియల్ గ్లాస్ చిన్న చిన్న మనకు ఒకటి అది కూర్చుకుంటా ఉంటాయి కదా. ఫైన్ వాళ్ళకి పేషెంట్ జనరల్గా బీపీలు షుగర్లు ఇట్లాంటి ఇబ్బందులు ఏమి లేకుండా కొంచెం ఉంటే వెంటనే తగ్గిపోతాయి. అసలు జస్ట్ మనం గాజు పెంకు తీసేసి కొంచెం క్లీన్ గా ఉంటుంటే తగ్గిపోతాయి. అదే పేషెంట్ కి ఏమన్నా ఒకవేళ షుగర్ ఉంటే లేదా ఇతరత్ర ఇమ్యూనో సపరేషన్ కండిషన్స్ అంటాం అనమాట. అంటే వాళ్ళు ఏమన్నా వేరే కొన్ని రకాల మందులు వాడతాం, అట్లాంటప్పుడు మాత్రం ఆ wound ఇన్ఫెక్ట్ అయ్యి మీరు అన్నట్టు కండిషన్ ఎస్కలేట్ అయ్యి ఆటోఇమ్యూన్ సిచ్యువేషన్స్ లో కూడా ఇది ఎస్కలేట్ అవుతుందా? ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కొన్ని టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఎస్కలేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అట్లాంటప్పుడు ఇవి ఫ్లేర్ అప్ అవ్వచ్చు. యూజువల్ గా లైక్ మీ ఫ్రెండ్ ఇప్పుడు మీ ఏజ్ అనుకోండి, చిన్నతనే కదా, సాధారణంగా వ్యక్తులు షుగర్ ఏమి ఉండవు. లేదు ఇవి తగ్గలేదంటే సో చెక్ చేయించుకోవడం బెటర్. తనకి ఏమైనా తెలియకుండా ఎర్లీ స్టేజెస్ లో డయాబెటీస్ ఏమైనా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందని చూసుకుంటే మనకి we can see why it's happening like that. Usually గా గాజు పెంకు ఇంజరీస్ ఏమి కావు కదా, చూసుకుంటా ఉంటాయి, తీసుకోవడేస్తాం, ఇట్స్ ఓకే. బాగా డీప్ ఇంజరీ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ ఆల్వేస్ సీ నియరెస్ట్ ఎనీ డాక్టర్ అవైలబుల్. ఇనిషియల్ దే విల్ అసెస్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ఇంజరీ. యూజువల్ గా జనరల్ సర్జన్స్ దగ్గరికి వెళ్తారు, ఫస్ట్ హ్యాండ్స్ ఆన్ ఉంటారు కాబట్టి. లేదు కొంచెం సింపుల్ మేనేజ్మెంట్ ఉంటుంది యూజువల్లీ మీరు చెప్పిన లెక్కనైతే. ఈవెన్ ఇఫ్ ఇట్స్ డీపర్ రెగ్యులర్ క్లీనింగ్ అండ్ వెల్ టేకింగ్ కేర్ ఆఫ్ wound మేనేజ్మెంట్ విల్ బి సఫిషియెంట్. దానికి ఏమి ఎక్స్పర్ట్ అడ్వైజ్ లాగా అవసరం. కానీ ఒకసారి మనకి గాయం తగ్గట్లేదు విత్ దిస్ రెగ్యులర్ మేనేజ్మెంట్ ఆల్సో, ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 2 weeks తర్వాత కూడా ఇంకా ఫ్లేర్ అప్ అవుతుంది. సో ఇట్ నీడ్స్ సమ్ సీరియస్ లుకింగ్ ఇన్ ఇట్. సో ఎందుకు తగ్గట్లేదు కారణాలు సటే లైక్ అన్నిసార్లు షుగరే కారణం. అసలు తను అసలు రెస్ట్ తీసుకోవడం కంటిన్యూస్ నడుస్తున్నాడు అనుకోండి, అప్పుడు నాట్ గివింగ్ ఇట్ రెస్ట్. అది కూడా ఉన్న రీజన్ అయి ఉండొచ్చు. బాగా ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్ కూడా అంత బరువు పట్టడం వల్ల కూడా కాన్స్టెంట్ రెస్ట్ తీసుకోవడం మూవ్ అవుతా ఉన్నా కూడా బాగా ఓవర్ వెయిట్ ఉన్నా కూడా తగ్గవు. సో ఇట్లా మల్టీ ఫ్యాక్టరీగా ఉంటుంది. అట్లా డిలేడ్ wound healing ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ ఆ ప్లాస్టిక్ సర్జన్స్ ఇన్సైట్ ఇంటూ ది wound healing విల్ బి లాట్ హెల్ప్ఫుల్. ఎందుకంటే యాజ్ ఎ ప్లాస్టిక్ సర్జన్ ఇట్స్ అసలు wound care అనేది ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ వెరీ డీప్లీ స్టడీడ్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఎ ప్లాస్టిక్ సర్జన్. ఓకే, సో అంటే వెరీ సివియర్ wounds, అది లిటరల్లీ బాగా బ్యాడ్ wounds అని కమ్ టు ప్లాస్టిక్ సర్జన్ అన్నమాట. అలాంటి ఇంకా ఎర్లీ స్టేజెస్ లో వస్తే ఇంకా బెటర్ గా ట్రీట్ చేయగలుగుతాం అండ్ మోర్ డెఫినెట్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. సో ఇట్ హెల్ప్స్ ఎ లాట్ ఇన్ ఎర్లీ wound మేనేజ్మెంట్. ఇప్పుడు ఈ డయాబెటీస్ కి దీనికి ఏంటి సంబంధం? మీరు ఎందుకు రెండు కలిపి చెప్తున్నారు? రైట్, డయాబెటీస్ లో ఎక్కువ wound healing అనేది బాగా డిలే అవుతుంది. దానికి మెయిన్ రీజన్స్ వీ హావ్ 3 రీజన్స్ మెయిన్లీ. ఒకటి, రక్తనాళాలు సన్నం అయిపోతాయి డయాబెటీస్ లో, గ్యాస్ట్రోలో. సో రక్తనాళాలు సన్నం అయిపోవడం వల్ల బ్లడ్ సప్లై తగ్గిపోయింది. సో బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల wound healing బాగా డిలే అవుతుంది. ఆక్సిజన్ లేక హీలింగ్ అనేది కొంచెం తగ్గిపోతుంది. రెండవది, నరాలు సెన్సేషన్ కూడా తగ్గిపోతుంది. న్యూరోపతి అంటాం, డయాబెటిక్ న్యూరోపతి అంటాం. దీంట్లో ఏంటి, స్పర్శ జ్ఞానం అనేది కాళ్ళకి తగ్గిపోతుంది. సో మామూలు మనకి ఏంటి, కాళ్ళకి ఎంత చిన్న దెబ్బ తగిలిన వెంటనే బాగా నొప్పి పడుతుంది అని చూసుకుంటాం. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు చిన్న చిన్న గాయాలైనా ఏమైనా పుచ్చుకున్నా కూడా వాళ్ళకి ఆ స్పర్శ తెలియదు, ఆ నొప్పి తెలియదు. సో అందువల్ల అది బాగా ఆల్మోస్ట్ లేట్ అయ్యి వాసన వచ్చేదాకా వాళ్ళు పట్టించుకోవాలి. సో అందువల్ల డయాబెటిక్ wounds చాలా లేట్ గా ప్రెసెంట్ అవుతా ఉంటారు.
అందువల్ల అసలు డయాబెటిక్ పేషెంట్స్ ఇన్సిస్ట్ టు అసలు ఆల్మోస్ట్ మొహం రోజు అద్దంలో చూసుకున్నట్టు కారు కూడా స్నానం చేసి ఒక చక్కగా చూసుకొని క్లీన్ చేసుకుంటాం. వాళ్ళు ఎర్లీ స్టేజ్ లోనే వాళ్ళు గుచ్చుకొని కింద చిన్న చిన్న అల్సర్స్ ఏమన్నా వెరీ ఎర్లీగా డిటెక్ట్ చేసి చేయొచ్చు అనమాట. ఇది న్యూరోపతి అంటే నరాలు దెబ్బతింటాం. ఇంకా రీజన్ ఏంటంటే ఎంటైర్ జాయింట్ ఆర్కిటెక్చర్ కూడా తేడా వస్తుంది అనమాట. మామూలుగా మనకి ఏంటి కాలు ఇట్లా ఆర్చ్ లా ఉంటుంది, చిన్న ఆర్చ్ లైక్ దిస్. ఈ ఆర్చ్ కూడా కొలాప్స్ అయిపోతుంది, ఫ్లాట్ ఫుట్ లాగా వస్తుంది కొంతమందిలో. ఇంకొంతమందిలో వేలు ఇట్లా క్లాయింగ్ అంటాం అనమాట. ఆ వేలు టిప్స్ లోంచి ప్రెషర్ ఎక్కువ అవుతా ఉంటుంది. ఇవన్నీ లోపల ఉన్న కండరాల యొక్క పనితీరు కొంచెం మారిపోతుంది. సో వీటి వల్ల కూడా చార్పాట్స్ జాయింట్స్ అంటాం. సో ఈ కండిషన్ వల్ల కూడా మనకి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావడం, వూండ్స్ తగ్గకపోవడం, ఒకసారి తగ్గినా కూడా డ్రెస్సింగ్స్ తో కొంతకాలం తర్వాత మళ్ళీ రావడం. సో ఇట్లాంటివన్నీ రిపీటెడ్ గా అవుతా ఉంటాయి అనమాట. నేను ఎన్ని రోజులు ప్లాస్టిక్ సర్జరీ అంటే కేవలం ప్లాస్టిక్ సర్జరీలు ఇలాంటి వాటికే పరిమితం, అంటే కాస్మెటిక్ పరిమితం అని అనుకున్నా. బట్ ఇది హార్డ్ కోర్ మెడికల్ కండిషన్ అడ్రసింగ్ ఇది. ప్లాస్టిక్ సర్జరీ కామన్ పర్సెప్షన్ ఏంటంటే కాస్మెటిక్ సర్జరీ అని. ఈవెన్ బిఫోర్ ఐ బికేమ్ ప్లాస్టిక్ సర్జరీ నేను అలాగే అనుకున్నాను, ఈవెన్ యాజ్ అ డాక్టర్ ఆల్సో. బట్ ప్లాస్టిక్ సర్జరీలో కాస్మెటిక్ సర్జరీ ఇస్ వన్ కాంపోనెంట్. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటాం, చెప్పిందంతా ట్రామా అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ కిందకు వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ యాజ్ బిగ్ సైన్స్ యాజ్ కాస్మెటిక్ సర్జరీ దాంట్లో. సో దీంట్లో ఇట్లాంటి వూండ్ కేర్ మేనేజ్మెంట్, హ్యాండ్ సర్జరీస్, బర్న్ వూండ్, ఉల్గాన్ వాళ్ళ బర్న్స్ పేషెంట్స్ అందరూ ఆబ్వియస్లీ ప్లాస్టిక్ సర్జరీ దగ్గరికి వస్తుంటారు. అట్లాగే హ్యాండ్ సర్జరీ అంటాం అనమాట. సో వాట్ ఎవర్ ఈ చేతి కండరాలు అనేవి చాలా చిన్న చిన్న కండరాలు ఎముకలు ఉంటాయి మన చేతి. సో అంత ఫైన్ వర్క్ అనేది కూడా యూజువల్లీ ఇస్ టేకన్ అప్ బై ప్లాస్టిక్ సర్జన్స్. ఈ పెద్ద పెద్ద ఎముకలు ఇది ఉన్నప్పుడు ఆర్థోపెడిషియన్ సర్జరీ అవసరం. బట్ హ్యాండ్ ఇంజరీస్ అయ్యి ఈ చేతికి ఉండే చిన్న చిన్న ఎముకలు విరిగినా, ఈ చేతి లోపల కండరాలకు ఉన్న చిన్న చిన్న దెబ్బలు ఇవైతున్నా, ఇవన్నీ కూడా దిట్స్ లైక్ మోర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీస్ డొమైన్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. హ్యాండ్ సర్జరీ అంటాం అన్నమాట. ఇట్స్ ఆల్మోస్ట్ సబ్ స్పెషాలిటీ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. బట్ బిగ్గర్ ఛాలెంజ్ ఏంటంటే ఆ వ్యక్తికి ఫస్ట్ వాడికి తెలిసి ఉండాలి నాకు డయాబెటీస్ ఉందా లేదా అని. ఐ థింక్ మోస్ట్ కండిషన్స్ లో ఎవరికి తెలియకపోవచ్చు వాళ్ళకి డయాబెటీస్ ఉందని కూడా. చాలా మంది చెక్ చేసుకోరు కదా అన్లెస్ ఏదైనా కండిషన్. అంతే ఇట్లా ఇప్పుడు మీరు అన్నట్టు డిలేడ్ వూండ్ హీలింగ్ నోటీస్ చేసాం. నాట్ జస్ట్ వూండ్ హీలింగ్, రొటీన్ ఇప్పుడు చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రొలాంగ్ టైం తగ్గట్లేదు. దట్ మేబీ బికాస్ ఆఫ్ డయాబెటీస్ ఓవరాల్ ఇమ్యూన్ సప్రెషన్ చేయడం, అట్లా రకరకాల. యూజువల్ గా ఏంటి యూరిన్ లో కూడా కొంచెం ఫ్రాతింగ్ ఆఫ్ ది యూరిన్ అట్లాంటివి కూడా డయాబెటీస్ ప్రోటీనూరియా స్టార్ట్ అవుతుంది ఎర్లీగా. సో అలాంటి కండిషన్స్ లో వాటన్నిటిలో వీ కెన్ దీస్ ఆర్ ఎర్లీ ఇండికేటర్స్ ఆఫ్ డయాబెటీస్. యూరిన్ కి ఎక్కువ సార్లు వెళ్తాం, ఎక్కువ దాహం అవుతూ ఉంటాం కొన్నిసార్లు. ఇట్లాంటివన్నీ దే ఆర్ సంథింగ్స్ యు నోటీస్ ఇన్ డయాబెటీస్. ఓకే, చెక్ చేయించుకోవడం బెటర్. నిజాలు ఈ కండిషన్స్ ఉంటాయి ఇదని కాదు. కొంతమంది ఊరికి నీళ్ళు తాగుతా బాత్రూమ్ కి వెళ్తా ఉంటారు. క్యాన్ బి అన్ ఇండికేటర్. అకేషనల్లీ యూ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ అసెసింగ్ ఇట్. చక్కగా షుగర్ టెస్ట్ చేయించుకోవడం, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఒకటి ఉంటుంది, పొద్దున్నే నిద్ర లేకుండా చేయించుకునేది. అండ్ హెచ్బిఏవన్సీ అని ఉంటుంది. ఇట్స్ మోర్ రిలయబుల్ ఇండికేటర్. హెచ్బిఏవన్సీ అంటే ఏంటంటే లాస్ట్ 3 months లో మన షుగర్ కంట్రోల్ ఎంత ఉంది అని చెప్పి ఇండికేటర్ అనమాట. సో అది 6 కంటే తక్కువ ఉండాలి, అప్పుడు యూఆర్ డెఫినెట్లీ నాన్ డయాబెటిక్. అబౌవ్ 6 ఉంటే ఇంకా డయాబెటిక్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ ఇప్పుడు పిల్లలు వాడుతూ ఉంటారు కదా, వాళ్ళు కరెక్ట్ గా వాడుతున్నారా లేదా, వాళ్ళు వాడుతున్న రెజిమ్ ఏమైనా మార్చాలా లేదా అని చూసుకోవాలంటే ఎఫ్పిఎస్ కంటే, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కంటే ఈ హెచ్బిఏవన్సీ అనేది మనకి మోర్ రిలయబుల్ ఇండికేటర్. ఇప్పుడు పేషెంట్స్ రేపు పొద్దున నాకు షుగర్ టెస్ట్ ఉంది, ఇవాళ రాత్రి కొంచెం లైట్ గా నిద్రపోతాడు వాడు. సో రేపు పొద్దున చూస్తే నార్మల్ ఉన్నట్టు ఉంటుంది. So that gives a false sense of assurance that నా పిల్లలు భారీ పని చేస్తున్నారు. అదే మనం హెచ్బిఏవన్సీ చేసుకున్నాం అనుకో, లాస్ట్ 3 months యొక్క ఆల్మోస్ట్ యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అని చెప్తుంది అనమాట. సో ఇట్ గివ్స్ మోర్ డెఫినెట్. హెచ్బిఏవన్సీ యూజువల్ గా మనం చూస్తుంటే నాకు ఎఫ్బిఎస్ బాగుందండి, షుగర్ టెస్ట్ చేసుకుంటున్నామండి, 150 ఉంది, 130 ఉంటుందని చెప్తారు. హెచ్బిఏవన్సీ చేస్తే 8, 9, 10, 11, 12 కూడా ఉంటుంది. ఎనీథింగ్ అబౌవ్ 8 indicates extremely poor control అన్నమాట. సో ఐడియల్లీ 6 to 7 మధ్యలో మెయింటైన్ చేస్తూ ఉండాలి మోస్తరు కంట్రోల్ కి. సో సమ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో ఈ మధ్య డయాబెటీస్ ఆల్మోస్ట్ రివర్సిబుల్ అని చెప్తాం. డెఫినెట్లీ ప్రీ డయాబెటీస్ ఇస్ డెఫినెట్లీ రివర్సిబుల్. మిగతా డయాబెటీస్ ఇస్ లైక్ కొంచెం ఇది ఉంది, అవుతుంది అవ్వదు అన్న ఆర్గ్యుమెంట్. బట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో గుడ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైక్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ స్టాపింగ్ ఫర్దర్ ప్రోగ్రెస్.
అండ్ స్టేయింగ్ ఇన్ హెల్దీ లెవెల్. నైస్. సో ఒకసారి రివైజ్ చేసుకుంటే నాకు 2 విషయాలు అర్థమైనాయి. ఒకటేంటంటే నీకు అట్లీస్ట్ ఒక 30-32 ఏళ్ళు వస్తే తప్పకుండా నువ్వు బీపీలు, షుగర్ అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఏమైనా టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. మరి ఎప్పుడైతే ఎక్కడే పని లేదు, Yeah. ఇఫ్ యూఆర్ రీజనబుల్లీ యాక్టివ్ అండ్ హెల్దీ అవసరం ఉండదు. రైట్. మోర్ మనం సెడెంటరీ లైఫ్ స్టైల్స్, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆఫీస్లోనే యాక్టివిటీ తక్కువగా ఉండాలి, కొంచెం స్లైట్లీ బల్క్ అప్ అవుతా ఉంటే అట్లాంటి వాళ్ళు డెఫినెట్లీ చేయించుకుంటాం. రైట్. ఓకే, ఎనీథింగ్ ఎనీ ఇబ్బంది ఉంది అనిపిస్తే చూయించుకోవటం బెటర్. రైట్. అండ్ 2, ఒకవేళ దెబ్బలు తాకితే వూండ్స్ పెద్దగా ఉంటే ప్లాస్టిక్ సర్జన్ ఈజ్ అ పర్సన్ టు గో టు. ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అని నాకు తెలియదు ఇప్పుడు దాకా. Always. దెబ్బ తాకితేనో లేకపోతే ఏదైనా అయితే సో ఆ విషయం ఇట్స్ న్యూ థింగ్. ఎనీ టైం అవసరం డెఫినెట్లీ. మనం లాస్ట్ రిసార్ట్ కాకూడదు అసలు. అన్ని కాంప్లికేషన్ తెచ్చుకొని ఇంకా తగ్గట్లేదా బాబు అని స్టేజ్ లో వెళ్ళటం కంటే ద ఎర్లియర్ యూ గో, ఫాస్టర్ రికవరీ ఉంటుంది, చక్కగా బ్యాక్ టు వర్క్ ఇన్ నో టైం వెళ్తాం. అన్ని ట్రై చేసి ఇంకా లాస్ట్ మన దగ్గరకు వచ్చి అప్పుడు ఇబ్బంది పడే కంటే కానీ కమ్మనల్లి చక్కగా ట్రీట్ చేసేయచ్చు, చక్కగా తగ్గిపోతుంది. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ రూట్ కాజ్ అడ్రస్ చేస్తాము. ఇట్స్ నాట్ జస్ట్ ఇందాక మీతో అంటా ఉన్నాను కదా, డయాబెటీస్ రావడానికి ఏంటి, బ్లడ్ సప్లై తక్కువ అవ్వచ్చు, నరాల యొక్క ఇది అవ్వచ్చు, అండ్ కండరాలు షేప్ అవుట్ అవ్వచ్చు. ఇట్లా క్లాయింగ్ ఆఫ్ ద టోస్ ఉంటాయి, కొన్ని ఖాళీ బటన్ వేల మీద ఎక్కువ ఒత్తిడి పడుతూ ఉంటుంది. ఇట్లాంటి ఇవన్నిటిని రూట్ కాజ్ అనమాట. అంటే ఈ క్లాయింగ్ కరెక్ట్ చేసేస్తాం, నాట్ జస్ట్ అల్సర్. అసలు ఈ క్లాయింగ్ కరెక్ట్ చేయడం వల్ల ఏంటి, ఇంకా ఎప్పటికీ అసలు అల్సర్స్ పడవు. బటన్ వేల మీద పడే ఒత్తిడి తగ్గించడానికి కూడా కొన్ని టెండాల్ సర్జరీస్ ఉంటాయి, అవి ఆ ఒత్తిడిని రిలీజ్ చేసేస్తాయి అనమాట. మనకి ఎక్కువ మంది పేషెంట్స్ కి బటన్ వేల దగ్గర పుళ్ళు పడుతూ ఉంటాయి, ఎందుకంటే అట్లా ప్రెషర్ వల్ల ఖాళీ బటన్ మీద. ఆ సర్జరీస్ ఇవన్నీ ప్రొఫైలాక్టిక్ సర్జరీస్. ఎక్కువ మంది డయాబెటిక్స్ ఏంటి, ఒకసారి తగ్గిపోయింది ముందు మనకి, కానీ మళ్ళీ వస్తూ ఉంటాయి. తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది, తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది అంటుంట. నువ్వు వచ్చి ప్రతిసారి డాక్టర్ దగ్గర రావడం, ఆయింట్మెంట్ రాసుకోవడం, రోజు పొద్దున సాయంత్రం ఒక నెల 2 నెలలు తగ్గింది, మళ్ళీ ఇంకో నెలకు వస్తుంది. ఎందుకంటే అసలు రూట్ కాజ్ అడ్రస్ చేయట్లేదు. సో ఆ రూట్ కాజ్ అడ్రస్ చేసేస్తే దిస్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ వెల్.